అందరికీ నమస్కారం. జిచెంపెయింట్ లో ఎడిటింగ్ మాలిక్యూల్స్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది ఒక పరమాణువుకు అన్బౌండ్ ఎలక్ట్రాన్లు జోడించడం, కార్బోనిక్ ఆమ్లం మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లంల నిర్మాణాలు గీయడం, పరమాణువుల సమూహంకు ఒక స్థానిక ఛార్జ్ జోడించడం మరియు సవరించడం. ఇంకా మనం నేర్చుకునేది ఒక పరమాణువుకు ఒక స్థానిక ఛార్జ్ జోడించడం మరియు సవరించడం, చక్రీయ అణువులు జోడించడం, మోనోసైక్లిక్ అణువులను బైసైక్లిక్ అణువులుగా మార్చడం. ఇక్కడ నేను ఉబుంటు లైనక్స్ OS వెర్షన్ 12.04, జిచెంపెయింట్ వెర్షన్ 0.12.10 వాడుతున్నాను. ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాల్సినవి: జిచెంపెయింట్ రసాయన నిర్మాణ ఎడిటర్. తెలియనట్లయితే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్సైట్ ను సందర్శించండి. నేను ఒక కొత్త జిచెంపెయింట్ అప్లికేషన్ తెరిచాను. మొదటిగా అమ్మోనియా నిర్మాణం గీద్దాం. కరెంట్ ఎలిమెంట్ డ్రాప్ డౌన్ బాణం బటన్ పై క్లిక్ చేయండి. టేబుల్ నుండి N ఎంచుకోండి. టూల్ బాక్స్ లో N గమనించండి. యాడ్ ఆర్ మోడిఫై అన్ ఆటమ్ టూల్ పై క్లిక్ చేయండి. తరువాత డిస్ప్లే ఏరియా పై క్లిక్ చేయండి. డిస్ప్లే ఏరియాలో NH3 కనిపిస్తుంది. క్యాపిటల్ H ప్రెస్ చేయండి. H తో ప్రారంభమయ్యే అంశాల జాబితాతో ఒక సబ్ మెను కనిపిస్తుంది. జాబితా నుండి H ఎంచుకోండి. యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ద మల్టిప్లిసిటీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ వన్ టూల్ పై క్లిక్ చేయండి. నత్రజని పరమాణువుకు 3 బంధాలు గీయడానికి నత్రజని పరమాణువులోని బాండ్లను 3 సార్లు క్లిక్ చేయండి. పిరమిడ్ నిర్మాణం ఏర్పాటు చేయడానికి బాండ్లు ఓరియంట్ చేయండి. నైట్రోజన్ పరమాణువు మీద ఒక జత అన్బౌండ్ ఎలక్ట్రాన్లు చేర్చుదాం. యాడ్ అన్ ఎలక్ట్రాన్ పెయిర్ టు అన్ ఆటమ్ టూల్ పై క్లిక్ చేయండి. తరువాత అమ్మోనియా యొక్క నైట్రోజన్ పరమాణువు మీద క్లిక్ చేయండి. మార్పులు గమనించండి. అమ్మోనియా యొక్క నైట్రోజన్ ఒక జత ఎలక్ట్రాన్లను కలిగి ఉండటం గమనించండి. ఈ జంట బంధంలో పాల్గొనటం లేదు. ఈ జంట ఎలక్ట్రాన్లను ఒంటరి జంట ఎలక్ట్రాన్లు అందుము. ఒక అసైన్మెంట్ గా ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ నిర్మాణం గీయండి మరియు ఫాస్ఫరస్ పరమాణువుకు ఒక జత అన్బౌండ్ ఎలక్ట్రాన్లు జోడించండి. ఇప్పుడు కార్బోనిక్ ఆమ్లం H2CO3 మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4 నిర్మాణాలు గీద్దాం. ఇక్కడ కార్బోనిక్ ఆమ్లం మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం నిర్మాణాలకు ఒక స్లైడ్ ఉన్నది. మొదట అమ్మోనియా నిర్మాణమును పక్కకు తరలిద్దాం. అలా చేయుటకు సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్ట్స్ టూల్ పై క్లిక్ చేయండి. అమ్మోనియా నిర్మాణంపై క్లిక్ చేసి దానిని ఒక వైపుకు లాగండి. ఇప్పుడు కార్బోనిక్ ఆమ్లం నిర్మాణం గీద్దాం. కరెంట్ ఎలిమెంట్ డ్రాప్ డౌన్ బాణం బటన్ పై క్లిక్ చేయండి. టేబుల్ నుండి C ఎంచుకోండి. యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ వన్ టూల్ పై క్లిక్ చేయండి. డిస్ప్లే ఏరియా పై క్లిక్ చేయండి. తిరగబడిన Y వలె రూపొందే విధంగా 3 బంధాలను ఓరియంట్ చేయండి. ఏదో ఒక బంధంకు ద్విబంధంగా ఒక 4వ బంధం గీయండి. కరెంట్ ఎలిమెంట్ డ్రాప్ డౌన్ బాణం బటన్ పై క్లిక్ చేయండి. O ను ఎంచుకోండి. యాడ్ ఆర్ మోడిఫై అన్ ఆటమ్ టూల్ పై క్లిక్ చేయండి. బాండ్ల సమీపంలో కర్సర్ ను ఉంచండి. 3 బాండ్ స్థానాలపై క్లిక్ చేయండి. కార్బోనిక్ ఆమ్లం H2CO3 నిర్మాణం గీయబడుతుంది. ఇప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లం నిర్మాణం గీయండి. కరెంట్ ఎలిమెంట్ డ్రాప్ డౌన్ బాణం బటన్ పై క్లిక్ చేయండి. S ను ఎంచుకోండి. యాడ్ ఆర్ మోడిఫై అన్ ఆటమ్ టూల్ పై క్లిక్ చేయండి. డిస్ప్లే ఏరియాలో క్లిక్ చేయండి. H2S ను గమనించండి. ఇప్పుడు డిస్ప్లే ఏరియాలో ఎక్కడైనా క్యాపిటల్ O ప్రెస్ చేయండి. O మరియు OS లతో ఒక సబ్ మెను తెరుచుకుంటుంది. O ను ఎంచుకోండి. యాడ్ ఆర్ మోడిఫై అన్ ఆటమ్ టూల్ పై క్లిక్ చేయండి. తరువాత యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ వన్ టూల్ పై క్లిక్ చేయండి. ప్రాపర్టీ మెనూలో బాండ్ పొడవు 200 లేదా ఆపై పెంచండి. OH నుండి S కు 3 బాండ్లు గీయడానికి H2S మీద క్లిక్ చేయండి. S సమీపంలో ఒక ధనాత్మక ఛార్జ్ గమనించండి. సల్ఫర్ 6 వాలెన్సీని సంతృప్తి చేయాలి కనుక ఇది కనిపిస్తుంది. 4వ బంధం కోసం మొదట S పై క్లిక్ చేయండి. మౌస్ వదలకుండా ఒక వైపుకు బాండ్ లాగండి. వ్యతిరేక బంధాలను ద్విబంధాలుగా మార్చుదాం. యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ వన్ టూల్ పై క్లిక్ చేయండి.
నిర్మాణంకు వ్యతిరేకంగా ఉన్న బాండ్లపై క్లిక్ చేయండి. ధనాత్మక ఆవేశం ఇకపై కనిపించకపోవటం గమనించండి. సల్ఫ్యూరిక్ ఆమ్లం నిర్మాణం పూర్తయినది. తదుపరి కార్బోనిక్ ఆమ్లం మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం నిర్మాణాలకు ఒక స్థానిక ఆవేశం జోడిద్దాం. స్థానిక ఆవేశం చూపించడానికి డిక్రిమెంట్ ద ఛార్జ్ ఆఫ్ అన్ ఆటమ్ టూల్ పై క్లిక్ చేయండి. కార్బోనిక్ ఆమ్లం నిర్మాణంలోని 2 OH సమూహాలపై క్లిక్ చేయండి. కార్బోనేట్ అయాన్ CO3 2- ఏర్పడటం గమనించండి. సల్ఫ్యూరిక్ ఆమ్లం నిర్మాణంపై స్థానిక ఛార్జ్ చూపించడానికి డిక్రిమెంట్ ద ఛార్జ్ ఆఫ్ అన్ ఆటమ్ టూల్ పై క్లిక్ చేయండి. సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క 2 వ్యతిరేక OH సమూహాలపై క్లిక్ చేయండి. సల్ఫేట్ అయాన్ SO4 2- ఏర్పడటం గమనించండి. ఒక అసైన్మెంట్. నైట్రిక్ ఆమ్లం HNO3 నిర్మాణం గీయండి. నైట్రేట్ అయాన్ NO3- పై స్థానిక ఛార్జ్ చూపించండి. పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. ఒక పరమాణువుకు స్థానిక ఛార్జ్ ఎలా జోడించాలో చూపిస్తాను. డిస్ప్లే ఏరియాలో ఎక్కడైనా క్లిక్ చేసి క్యాపిటల్ N నొక్కండి. తెరవబడిన సబ్మెనూలో Na ఎంచుకుంటాను. యాడ్ ఆర్ మోడిఫై అన్ ఆటమ్ టూల్ పై క్లిక్ చేయండి. డిస్ప్లే ఏరియాపై క్లిక్ చేయండి. సోడియం పరమాణువు డిస్ప్లే ఏరియాలో కనిపిస్తుంది. ఇంక్రిమెంట్ ద ఛార్జ్ ఆఫ్ అన్ ఆటమ్ టూల్ పై క్లిక్ చేయండి. తరువాత Na పై క్లిక్ చేయండి. సోడియం పరమాణువుపై ధనాత్మక ఛార్జ్ గమనించండి. ఇదే విధంగా ఒక పరమాణువుకు ఒక రుణావేశంను జోడించవచ్చు. ఇది డిక్రిమెంట్ ది ఛార్జ్ ఆఫ్ అన్ ఆటమ్ టూల్ ఎంచుకోవడం ద్వారా చేయవచ్చు. ఇప్పుడు సైక్లిక్ అణువులు గీయడం నేర్చుకుందాం. ఇందుకోసం ఒక కొత్త జిచెంపెయింట్ విండో తెరుద్దాం. టూల్ బార్ నందు క్రియేట్ ఎ న్యూ ఫైల్ చిహ్నంపై క్లిక్ చేయండి. C అనగా కార్బన్ ఒక మూలకంగా ఎంపిక కావటం గమనించండి. అలాగే ఆ బాండ్ పొడవు 200 లేదా ఆపై ఉన్నది. టూల్ బాక్స్ లోని 4వ టూల్ బార్ సైకిల్ టూల్. మనము ఇక్కడ ఉన్న వివిధ టూల్స్ వాడవచ్చు. ఉదాహరణ యాడ్ ఏ 3-మెంబర్డ్ సైకిల్, యాడ్ ఏ 4-మెంబర్డ్ సైకిల్ మరియు మరికొన్ని సైకిల్ టూల్స్. మరియు తరువాత యాడ్ ఏ సైకిల్ టూల్. మనము ఇప్పుడు యాడ్ ఏ 4-మెంబర్డ్ సైకిల్ టూల్ వాడుదాం. కాబట్టి ఆ టూల్ పై క్లిక్ చేయండి. డిస్ప్లే ఏరియా పై క్లిక్ చేయండి. మూలల్లో ఉన్న సైకిల్ కు పరమాణువులు జోడిద్దాం. మూలల్లో దేనిపైనైనా రైట్ క్లిక్ చేయండి. ఒక సబ్మెను తెరుచుకుంటుంది. ఆటమ్ ఎంచుకొని ఆపై డిస్ప్లే సింబల్ పై క్లిక్ చేయండి. అదేవిధంగా అన్ని మూలల్లో పరమాణువులు జోడిద్దాం. వచ్చిన నిర్మాణం సైక్లోబ్యూటేన్. ఇప్పుడు ఏకచక్రీయ సమ్మేళనంను ద్విచక్రీయ సమ్మేళనంకు మారుద్దాం. యాడ్ ఏ 6-మెంబర్డ్ సైకిల్ టూల్ పై క్లిక్ చేయండి. తరువాత డిస్ప్లే ఏరియా పై క్లిక్ చేయండి. చక్రం యొక్క బాండ్ పై కర్సర్ ను ఉంచి మళ్ళీ క్లిక్ చేయండి. బైసైక్లిక్ కాంపౌండ్ ను గమనించండి. ఫైల్ సేవ్ చేయడానికి టూల్ బార్ లో సేవ్ ది కరెంట్ ఫైల్ చిహ్నంపై క్లిక్ చేయండి. సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. ఎడిటింగ్ మాలిక్యూల్స్ గా ఫైల్ కు పేరు ఇవ్వండి. సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. సంగ్రహముగా ఈ ట్యుటోరియల్లో నేర్చుకున్నవి: ఒక పరమాణువుకు అన్బౌండ్ ఎలక్ట్రాన్లు జోడించడం, కార్బోనిక్ ఆమ్లం మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం నిర్మాణములు గీయడం, పరమాణువుల సమూహంకు ఒక స్థానిక ఆవేశం జోడించడం మరియు సవరించడం. ఇంకా మనం నేర్చుకున్నవి: ఒక పరమాణువుకు ఒక స్థానిక ఆవేశం జోడించడం మరియు సవరించడం, చక్రీయ అణువులు జోడించడం, మోనోసైక్లిక్ అణువులను బైసైక్లిక్ అణువులుగా మార్చడం. ఒక అసైన్మెంట్ గా డిస్ప్లే ఏరియాకు ఒక 7-మెంబర్డ్ సైకిల్ జోడించండి. దానిని ట్రైసైక్లిక్ కాంపౌండ్ కు మార్చండి. ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోను డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి.
స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది స్వామి. ధన్యవాదములు.